దేవుని వాక్యంలోకి వెళ్ళి కొద్దిసేపు దేవుని మాటల్ని మనము ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. నీళ్ళు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవవాక్యము కొరకు ఆసక్తితో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లు అందరూ ప్రార్థించండి. దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ చక్కటి అవకాశము మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ పిల్లలంగా మేమందరము పాడి నిన్ను స్తుతించుకొని నీతో సహవాసం చేసే ఈ చక్కటి అవకాశం మీరు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో వచ్చిన దేవా, నీ ప్రియ బిడ్డలైన మా అందరితో మీరు మాట్లాడండి. గ్రహించే ఆత్మను ఇక్కడున్న వారందరికీ దయచేయండి. నీవు గొప్పవాడివి, మాట్లాడే దేవుడివి. నీ మాటలే మనుషులను బాగు చేసేవి, బలపరిచేవి, ఆదరించేవి, ప్రభువా నిత్యత్వంలో నిలబెట్టేవి. ప్రభావవంతమైన నీ మాటలని ప్రభువా మాకు వినిపింపచేసి మమ్మల్ని నీకు మరింత సమీపస్తులుగా చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మళ్ళందరినీ కాపాడి మరొక దినం ఆయన సన్నిధిలో చేరి ఆయనతో సహవాసం చేసే ఈ మహద్భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చున్నారు. విశేషం ఏంటంటే, మన నూతన ఇస్లాం చర్చ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ అక్కడికే ఏమైపోతున్నారు, ఆరాధనకు వస్తున్నారు. వాళ్ళ ప్లేసులు మీరు ఖాళీగా ఉంచేయటం అంత బాగోలేదు. ఎవరి ప్లేసులు మీకు ఎప్పుడూ అలవాటు అయిపోయిన ప్లేసులో మీరే కూర్చుంటున్నారు, కానీ ఈ ప్లేసులు ఏం చేయట్లేదు. అయితే మీరు ఇంకొకరినన్నా తీసుకొచ్చి అందులో ఏం చేయాలి, కూర్చోబెట్టాలి. లేకపోతే మీరన్నా వచ్చి ఏం చేయాలి, చూడాలి. ఒకసారి అందరూ లేచి నిలబడండి, మీ బైబిల్ పట్టుకుని. అందరూ మీ బైబిల్ పట్టుకుని లేచి నిలబడండి. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ లేచి నిలబడండి. నిలబడిన వాళ్ళు అందరూ చక్కగా నా ఎదురుగుంటూ వచ్చేయండి. ఆ పక్కమ్మట మానేసి భవ్య అక్కడి నుంచి ఇటు అందరూ వచ్చేయండి. ఇలాగ ప్రసన్న మొత్తం ప్రేమించేదన్. కుర్చీలు వాళ్ళు కూడా ఇటు వచ్చేయండి అమ్మా. కుర్చీలు మీకు స్పెషల్ ఏమొద్దు. శక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు. శక్తితో మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ సేవించేదం. పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధించు. ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు. ఆసక్తి
ఎత్తితో. హల్లెలూయా. చక్కగా కూర్చోండి. ఇప్పుడు ఇరుగ్గా ఏం కూర్చోక్కర్లా, కొంచెం ఫ్రీగానే ఏం చెయ్యండి, కూర్చోండి. దేవుడు మనకి విశాలంగా ఇచ్చాడు కాబట్టి మనమేమి ఇరుగ్గా కూర్చోవలసిన పని లేదు. ఇప్పుడు నాకు ఎదురుగా కనబడ్డారనుకో, నాకు కొంచెం కష్టం లేని పని అన్నమాట. లేకపోతే మిమ్మల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎవడా మూల ఈ మూల ఎత్తుక్కోవాల్సి వస్తుంది. రైట్. ఇక మీ ప్లేసులు ఇక్కడే ఇలాగే ఏం చేయండి, చూడండి. రేపు వారం మళ్ళీ ఆ మూల ఈ మూల ఏం చేయబాకంటే ఎత్తుక్కోవద్దు. చక్కగా కలిసి కూర్చోండి. ఆఖరిన అందరి యోగక్షేమాలు తెలుసుకోండి. ఒకరికొకరు ఏం చేయండి, మాట్లాడుకోండి. దెబ్బలాట్లు ఏమైనా ఉంటే కొంతమందికి పక్క వాళ్ళతో ఏముంటాయి, దెబ్బలాట్లు పలుక్కోలేని వాళ్ళు ఉంటారు, చూసారా? అలాంటివి మనకు ఉండకూడదు. మనందరం చెప్పండి, ఒక కుటుంబం. ఎవరు? ప్రభు యొక్క శరీరములో మనం అందరము ఒక అవయవాలం. కాబట్టి మనం అందరము ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒకరి కొరకు ఒకళ్ళము ప్రార్థించుకుంటూ, ఒకరినొకరు పలకరించుకొని, ఒకళ్ళు బలపరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. కాబట్టి చక్కగా మనం కూర్చున్నారు, మంచిది. నా మాట విన్నందుకు ఇంకా మంచిది. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్దాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. గత వారం ఒక అద్భుతమైన విషయం, గత వారము అంతకు ముందు వారము ఒక అమూల్యమైన విషయాన్ని నేర్చుకున్నాం కదా. ఎవరి గురించి? కొర్నేలు గారి యొక్క జీవితమును గూర్చిన కొన్ని విషయాలు చక్కగా నేర్చుకున్నాం. కొర్నేలు కుటుంబము దేవుని చేత అభినందించబడిన కుటుంబముగా ఉంది. ఈరోజు అలాగే మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు పెడతాను. ఈ దినము మనము ధ్యానించబోయే విషయం ఏమిటి అని అంటే, దేవుని వాక్యములో అక్కడ వ్రాయబడింది ఏమని అంటే, ఆ ఇల్లు అత్తరి వాసనతో నిండెను. ఒక అత్తర వాసనతో నింపబడిన ఏంటి చెప్పండి, ఇల్లు. ఏ వాసన? చక్కటి అత్తరు వాసన. మీ అందరికీ తెలుసా అత్తర వాసన? అత్తర వాసన ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందరికీ ఇష్టమే. బోల్డ్ రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి ఇష్టం లేకపోయినా మరి ఇంకొకటి అయినా ఏమవుతారు, ఇష్టపడతారు. మన ముక్కు సువాసనకి చాలా చాలా చెప్పండి ఆకర్షింపబడుతుంది. పక్కన ఎక్కడన్నా వంటలు వండుకుంటున్నారనుకో, ముక్కు లాగేద్దే. ఇక్కడ ఏదో వాసన, బిర్యానీ వాసన అవుతుందే అంటది కదా. అప్పటికప్పుడే ఈ పిల్లలకైతే కోరికలు పుట్టేస్తాయి. ఏ కోరికలు? ఏమైనా మేము మా మమ్మీని అడగాలనుకుంటారు వీళ్ళు కదా. అలాగా ఏంటి చెప్పండి, వాసనకి చాలా ఇష్టపడుతుంది. ఏది? మన ముక్కు. మంచి సువాసన ఉన్న చోట కాసేపు ఉండాలనిపించుద్ది అన్నమాట. కాబట్టి ఈ లోకంలో సువాసనకి ప్రతి మనుష్యుడు ఏమవుతారు అనంటే ఇష్టపడతారు. అలాగే ఆ వాసన మరొక ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తుంది. ఏమిటి అని అంటే, మన బ్రతుకు కూడా ఎలా ఉండాలి? సువాసన భరితంగా ఉండాలి. సువాసన ఆనందానికి, ఆహ్లాదానికి, ఆశీర్వాదానికి, ఆరోగ్యానికి, ఇవన్నిటికీ ఏది సూచన చెప్పండి? సువాసన. ప్రభు కోరిక మనందరి బ్రతుకు కూడా ఒక సువాసన భరితమైన గృహములుగా ఉండాలి. ఈ బెతనియాలో ఉన్న ఈ కుటుంబములో ఒక విషాదకరమైన పరిస్థితి సంభవించింది. ఏంట విషాదకరమైన పరిస్థితి అని అంటే, అక్కడ జరిగిన విషయం ఏమిటి అని అంటే, మరియా మార్తా వారికి సహోదరుడైన లాజరు నిద్రించాడు, చనిపోయాడు.
చనిపోయిన లాజరు విషయమై మరియా మార్త చాలా వేదన పడ్డారు. చనిపోతాడన్న సంగతి యేసు ప్రభుల వారికి ముందే ఏం చేయబడింది, తెలియపరచబడింది. ఆ విషయాన్ని ప్రభువు కూడా తన శిష్యులతో ఆ విషయాన్ని ఏం చేశాడు అని అంటే ముందే ఏం చేశాడో తెలుసా, ఆ విషయాన్ని చెప్పాడు కూడా. ఒకసారి ఆ మాటను మీకు గుర్తు చేస్తాను. మీకు చూడండి, దేవుని వాక్యంలో 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నువ్వు ప్రేమించిన వాడు ఏమయ్యున్నాడు, రోగి అయ్యున్నాడు అన్నాడు. 11వ వచనం, లాజరు నిద్రించుచున్నాడు. చాలు 14వ వచనం, కావున యేసు లాజరు చనిపోయెను. చాలు ఇక్కడ ముందుగానే ప్రభువుకి ఈ విషయాలు తెలియచేయబడ్డాయి. అతడు రోగి అయ్యాడని, అతడు నిద్రించుచున్నాడని, అతడు ఏమయ్యాడు, చనిపోయాడు. అలాగే అతన్ని తిరిగి ఏం చేయవలసి ఉంది, లేపవలసి ఉన్నది అనేది కూడా ప్రభువారు తన శిష్యులతో ఆ విషయాన్ని చెప్పారు. తరువాత ప్రభువారు మరలా బెతనియ గ్రామానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మార్త ఆ విషయాన్ని తెలుసుకొని పరుగులు తీసి వెళ్ళి, అయ్యా మా ఇంటికాడ నువ్వు ఉంటే మా తమ్ముడు ఏమై ఉండేవాడు కాదు అని బాధపడ్డాడు. అప్పుడు మరియమ్మ కూడా మార్త ఎక్కడికి వెళ్ళిందో తెలియక యేసు ప్రభు వారు అక్కడికి ఉన్నాడంటే అని చెప్పి పరిగెత్తుకుని మరియమ్మ కూడా వచ్చేసింది. వచ్చి మరియమ్మ కూడా యేసు ప్రభు పాదాల మీద పడి, అయ్యా నువ్వు మా ఇంటికాడు ఉంటే మా తమ్ముడు చనిపోకుండానే అని చెప్పి బాధపడింది. వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే వాళ్ళని చూచిన యేసు ప్రభు వారికి కూడా 34, 35 వచనాలలో చూస్తే అక్కడ యేసు ప్రభు వారు కూడా కన్నీరు విడిచాడు అని రాయబడింది. ఎవరి విషయంలో కదా మీరు గమనించండి. అంటే ప్రభువుకి కూడా చాలా ఏమనిపించింది, దుఃఖము పించింది. ఆ తర్వాత యేసు ప్రభుల వారు వాళ్ళని ధైర్యపరిచాడు. తర్వాత మార్తతో చెప్పాడు, మనం వెళ్ళి లాజరుని ఏం చేయవలసి ఉంది. అప్పుడు మరియమ్మ మార్తమ్మతో ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమన్నారు, 39వ వచనంలో, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని. చాలు ఏం చెప్పింది, కొంచెం రాయి తీయండి అని చెబితే గమనించండి. ఇప్పుడు చెబుతుంది మార్తమ్మ ఏమని, ఇప్పటికి ఎన్ని రోజులయ్యింది, 4 రోజులయ్యిందయ్యా, తీస్తే కంపు కొడుతుంది అన్నాడు కదా. దేవుని వాక్యములు మనం చూస్తున్నట్లయితే అప్పుడు ప్రభువారు అక్కడ ఒక మాట చెబుతున్నాడు, ఏమని, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు అని ఎవరు చెప్పారు, చెప్పాడు. అప్పుడు రాయి తీయగానే ప్రభువారిలో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అని అంటే, లాజరు బయటికి రా అని సమాజంకు చూసి ఆయన చిన్న ప్రార్థన చేసి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి సమాజంకు చూసి లాజరు బయటికి రా. ఆయన పిలుపు చచ్చిపోయిన దేహానికి వినపడింది. ఏమైందో తెలుసా, పేత వస్త్రములతో కట్టబడిన వాడు కట్టబడినట్టు ఏం చేశాడంట, లేచాడు. హల్లెలూయా. లాజరు లేపబడ్డాడు. యేసు ప్రభు వారు ఇలా చెబుతున్నాడు, ఏమన్నా తెలుసా, వాని కొట్లన్నీ ఏం చేయండి, విప్పండి అండి, తర్వాత వానిని పోనవండి. ఎవరు చెప్పిన మాట, వాడు నడుచుకుంటూ ఏం చేశాడు, వస్తూ ఉంటే ప్రజలందరూ ఆ విషయాన్ని ఏం చేస్తున్నారో తెలుసా, చూస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏమిటనంటే, చనిపోయిన లాజరు లెగిచాడని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తెలిసిన వారు కాదు,
ప్రతి ఒక్కరూ అసలు ఎలా ఉంటాడు అతను? అసలు ఏంటి 4 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడే, కుళ్ళిపోతాడే. అలాంటి వాడు అసలు ఎలా బ్రతుకుతాడు? అసలు బ్రతికితే అతని దేహం కంపు కొడుతుందంటావా? అసలు నిజంగా మనిషి అని అంటావా? ఒకవేళ ఏమన్నా దెయ్యం ఏమై ఉంటాడో బయటకు వచ్చాడంటావా? అసలు కొన్ని సందేహాలు, అనుమానాలు ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు ఎక్కడికి? అలాగా అండి సమూహములు వచ్చేసారు ఎవరిని చూడడానికి కదా. లాజరు యేసు ప్రభు వారు కూర్చుని ఏం చేస్తున్నారని ఉందంటే అండి భోజనం చేస్తున్నారు అండి. మార్తమేమో ఉపచారము చేస్తుంది, లాజరేమో యేసు ప్రభు వారితో వచ్చాడు. మరి అమ్మ విలువైన అత్తరు తెచ్చి ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క పాదముల మీద పోసింది. ఆ అత్తరు పోస్తున్నప్పుడు ఆ ఇల్లు మొత్తం ఏమైపోయింది చెప్పండి కదా. యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలో ఏ వాసన కొడుతుంది కదా. ఈరోజు మనం గమనించవలసిన విషయం, చాలా దుర్గంధమైన పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా విచారముతో, చాలా దుఃఖముతో, చాలా ఆవేదనతో ఉన్న కుటుంబం అది. ఒక గొప్ప పోషకుడిని, సంరక్షకుడిని పోగొట్టుకున్న యొక్క కుటుంబం, చాలా కలవరాలతో నిండిపోయిన కుటుంబం. ఎలాంటి బ్రతకాల ఏంటి? ఏదో కలిగి ఉన్న మగదిక్కును కోల్పోయామని చాలా కలవరంతో నిండిపోయిన ఆ కుటుంబానికి ఇప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. వాళ్ళు ఫస్ట్ నుంచి మాట్లాడిన మాట, నువ్వుంటే లాజరు ఏమయ్యేవాడు కాదు, పోడయ్యా, నువ్వు లేకేనయ్యా కదా. కానీ యేసయ్య ఉండి ఆ ఇంటిలో ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? సువాసన. హల్లెలూయా. ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇక్కడున్న మనందరికీ దేవుడు ఒక చక్కని ఏమిచ్చాడు? కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు. ఇంటికి అది ఎంత ఖరీదైన ఇల్లు అనేది కాదు దానికి ముఖ్యము. ఇంటిలో ఎంత విలువైన ఫర్నిచర్ ఉంది అనేది ఫర్నిచర్ ముఖ్యమైనదేమీ కాదు. ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులు చాలా ముఖ్యమైన వారు. కొన్ని ఇళ్లల్లో చాలా అందంగా కట్టబడి ఉంటుంది, కానీ ఇంట్లో అందరూ రోగులే. ఎలా ఉంటుంది ఇల్లు? ఎలా ఉంది? చాలా రిచ్గా కట్టారు, కానీ ఇంట్లో అందరికీ ఒంట్లో బాగోదు. ఇంట్లో అందరూ రోగిష్టోళ్ళు. ఆ ఇంట్లో మెయింటెనెన్స్ ఉండదు కదా. ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఒక ఇంటికి వెళ్ళాను, చాలా గొప్పగా కట్టారు ఇల్లు. ఆ హాల్లో ఇంతమంది పట్టేస్తాం. ఇక్కడ మనం ఎంతమంది కూర్చున్నామో వాళ్ళ హాల్లో ఇంతమంది పట్టేస్తాం అండి. అంత విశాలమైన ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు అండి. ఆ ఇంట్లో ఉండాల్సిన ఫర్నిచర్ అంతా చాలా ఖరీదైన ఫర్నిచర్ ఉంది, కానీ ఎక్కడ చూసినా దుమ్ము ఈగలే ఉన్నాయి ఆ ఇంట్లో. ఏమన్నాయి? కడతానికి అంత ఇల్లు కట్టారు కానీ అండి ఆ ఇంట్లో వాళ్ళు సరైన ఆరోగ్యాలు లేవు, దాన్ని శుభ్రం చేసేవాళ్ళు లేరు. ఆ ఇంట్లో ఏమన్నా చెప్పండి, ఎక్కడ పట్టుకుందామన్న దుమ్మే అండి, ఈగలో అండి. దానికి మంచి ఏసీ ఉంది, మంచి బ్రహ్మాండమైన టేకుతో చేయబడిన తలుపులు, ఈ ఎత్తు కూడా ఉండవు, దీనికంటే డబుల్ ఎత్తు ఉంటాయి తలుపులు, వెడల్పు కూడా అలాగే ఉంటాయి అండి. అంత విశాలంగా పెట్టుకున్నారు. కానీ ఆ ఇల్లును చూసినప్పుడు బాధేసింది. అలాగా ఇంట్లో ఎంత గొప్పగా ఉన్న ఇల్లు, ఆ ఇల్లుని ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించకపోతే ఆ ఇల్లుకి ఏముండదో, విలువ ఉండదు. అలాగే ఇంట్లో ఎన్ని మంచి పరికరాలు ఉన్నప్పటికీ, మంచి ఫర్నిచర్ ఉన్నప్పటికీ, ఇంటిలో ఉన్న వారికి ప్రేమ ఐక్యతలు లేకపోతే చెప్పండి, ఆ ఫర్నిచరు ఆ ఇంటికి అందాన్ని ఏం చేయలేవు, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని లేవు. హల్లెలూయా. ఏమున్నా ఏమి లేకపోయినా
ఆ కుటుంబం అంతా చక్కగా ఉన్నప్పుడే అది ఏదైనా. ఒకప్పుడు చాలా ఇళ్ళు తాటాకిళ్ళు ఉండేవి, మట్టితో ఏం చేసేవాళ్ళు, అలికేసేవాళ్ళు అండి. అరుగులు కూడా ఎంతో సూపర్గా ఉండేవి, వాటి మీద చక్కగా కాసేపు ఏం చేయొచ్చు అనిపించేది. కుర్చీలు అంటే ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు కుర్చీలు కాదు, ప్రతి ఇంటికాడ ఒక అరుగు లేదు. వచ్చిన వాళ్ళల్లా ఏం చేయటమే అరుగు. ఏదన్నా చుట్టాలు ముఖ్యమైన వాళ్ళు వచ్చారంటే ఓ తుంగ సాపు ఉండేది, గబగబా సాపు వేసేసేవాళ్ళు అంతే. వచ్చిన వాళ్ళందరూ అరుగు మీద సాపు మీద ఏం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది వస్తే కుర్చీలు వేయాలి ఇప్పుడు కదా. అప్పుడు అలా ఉన్నా ఎంత అందంగా, ఎంత చెప్పండి ఆరోగ్యంగా ఎంత బాగుండేది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అండి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఇంటికి ఇల్లు ముఖ్యం కాదు, కానీ ఇంటికి వస్తువులే ముఖ్యమేమి కాదు. ఇంటిలో అండి ఉన్న వ్యక్తులు చాలా చాలా ముఖ్యమైన వారు. హల్లెలూయా. ఒక కుటుంబము లేదా ఒక ఇల్లుకి ముఖ్యమైనది భార్య, భర్త, చెప్పండి పిల్లలు. వారినే ఏమంటారు, ఒక కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబము దైవ సంకల్పము చేత ఏం చేయబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వారు. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనములో ఇలా మాట రాయబడుతుంది, దేవుడు జతపరిచిన వారిని ఎవరును వేరు. చదవండి. ఇద్దరు కాక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏం చేయకూడదు. అంటే అది దేవుని చేత ఒక కుటుంబ వ్యవస్థ ఏం చేయబడింది, ఏర్పాటు చేయబడింది. అది ఎప్పటికీ ఏమై ఉండాలి, కలిసి ఉండాలి తప్ప ఏ మనుషుడు దానిని ఏం చేయకూడదు అని ఉంది అని అంటే వేరు చేయకూడదు. వాళ్ళ ఇద్దరు కాదు, ఇద్దరు ఏమై ఉన్నారన్నాడు అక్కడ, ఏక శరీరమై. హల్లెలూయా. అది ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే దేవుడే. ఆది దినాలలో ఆదాము ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని చెప్పి ఆదాము కొరకు దేవుడు ఒక సాటి అయిన సహాయము దేవుడు ఏర్పాటు చక్కటి ఎవరిని, స్త్రీని ఏర్పాటు చేశాడు, వివాహం చేశాడు. వాళ్ళ ద్వారా దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. హల్లెలూయా. వివాహం కాలేని వాళ్ళ యవనస్తులకి చెప్పేది ఏమిటి అని అంటే, వివాహానికి ముందు ప్రార్థించి దేవుని సంకల్పములో వారి యొక్క భాగస్వాముల కొరకు ఏం చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. ఎవరి చిత్తం కొరకు, ఎవరి చిత్తం కొరకు, దేవుని చిత్తం కొరకు, మన ఇష్టం కాదు అండి. మన పైన చెప్పండి వాటిని చూసి కాదు, ఎవరి చిత్తము, దేవుని చిత్తము కొరకు ఏం చేయాలి, ప్రార్థించాలి. యవనస్తులైన వారు ఒకవేళ ఎరక్క ముందు పెళ్ళైపోతే మా ధనలక్ష్మి గారు ఏకంగా ఎప్పుడు దగ్గర తీసుకెళ్లారంటే ఇంతకు మనల్ని వాళ్ళ పెళ్ళి సంగతి తీసుకెళ్లారు. మా సుబ్బారావు గారు ఉన్నాడు ఇక్కడ, అసలు సుబ్బారావు గారు నాకన్నా అడగాలి, వెళ్ళకండి రాకండి సుబ్బారావు గారు అండి. చూపించి పెళ్లి చేసే విషయారంటే అంతే. ఇంకా ఏమన్నా నీకు నచ్చిందా నచ్చలేదని అడగలేదంటే, ప్రమాణాలు కూడా చేయలేదంట. కట్టేమంటే కట్టేసినట్టున్నాడు ఆయన పాపం, పొలుపుతాడు కట్టేసినట్టు కట్టేసాడు ఇంకా పాపం. ఇక్కడ ఒక విషయం చెబితే జాగ్రత్త గమనించండి. వివాహ వ్యవస్థలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దాని కొరకు ఏం చేయాలి ముందే చెప్పండి. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయండి. దేవా నీ చిత్తం మా బిడ్డల పట్ల నువ్వేం చేయండి, బయలుపరచు నాయన, నీ ఉద్దేశం బయలుపరచు నాయన అని ఏం చేయాలి, మనము ప్రార్థించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. దైవ చిత్తములో ఏమవ్వాలి, వారు జత చేయబడాలి. దైవ చిత్తములో వారు ఏం చేయబడాలి, ఒక కుటుంబముగా వారు చేయబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభు యొక్క చిత్తం ఏమిటో
ఏం చెయ్యండి? గ్రహించుకొనుడి. చాలు. ఇక్కడ అంటున్నాడు, మీరు అవివేకులుగా కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో ఏం చెయ్యండి? మీరు ప్రభు చిత్తమును గ్రహించండి. ముందు తెలుసుకోవాల్సింది ఎవరి చిత్తము? దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తములో ఏం చేయబడితే, ఐక్యపడితే వారు ఎప్పటికీ ఏమై ఉండాలి? దైవ చిత్తానికి లోబడిన వారు ఉండాలి. హల్లెలూయా. ఆ మధ్య డిసెంబర్లో మాకు ఒక సమస్య వచ్చి పడింది. సమస్య వచ్చి పడితే ఆ సమస్యలో ఆ పిల్లని వెళ్ళి, అమ్మాయి ఇలా ఉండకూడదు, పెళ్ళి అయిన తర్వాత కలిసే ఉండాలి, వెళ్ళి నువ్వు సంసారం చేసుకో, కుటుంబం దగ్గరికి వెళ్ళు అని చెప్పడానికి డిసెంబర్లోనే అసలు బిజీ టైం. నాకు బిజీ టైంలో కూడా ఏమండి నేను జోస్న గారు సువర్ణ గారు పని కట్టుకుని వెళ్ళి ఏమండి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు శుభ్రంగా నీ భర్త దగ్గరికి ఏం చెయ్యి, వెళ్ళిపో అమ్మ, శుభ్రంగా కలిసి మెలిసి ఉండాలి అని చెప్తే ఆవిడకి మేమందరం ఎంత చెప్పినా ఆవిడ ఆఖరిని ఒక సమాధానం ఇచ్చింది. ఏమన్నా తెలుసా? దేవుని చిత్తము కొరకు నేను కనిపెడుతున్నాను, దేవుడు వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే వెళ్ళనందంతే. అర్థమైంది మీకు? దేవుని చిత్తం ఎప్పుడు కనిపెట్టాలి? ఎప్పుడు కనిపెట్టాలి సత్యప్రకాష్? పెళ్ళికి ముందు కనిపెట్టాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి చిత్తం కనిపెట్టాలి? ఇప్పుడు దేవుడి చిత్తం కాదంటే ఏంటి కథ? నాకు దేవుడి చిత్తం ఏంటో చెప్పలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యను? పిల్లని ఎత్తుకుని ఎలా అంతేనంటారా? పిల్ల కూడా ఉందా? మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్కసారి మనకి నోటికి ఎలా వచ్చేస్తే అలాగా ఏం చేస్తాం? ప్రభువు తన చిత్తములోనే సమస్తమును ఏం చేశాడు? సిద్ధము చేశాడు. ఆయన చిత్తమును బట్టే ఏం జరిగింది? ఇరువురు వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి వీళ్ళ కలిసి ఆలోచించి ఒక రోజున బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, దైవ సేవకుల మధ్యలో ఓ చక్కటి వివాహ కార్యక్రమము ఏమయ్యింది? దేవుడు ప్రయాణాల్లో తోడుండి వాతావరణాన్ని సహాయం చేసి అన్ని సమకూర్చి ఎంతో గొప్పగా జరిగింది. అది ఎవరి చిత్తమే? ఏం చిత్తమేగా అక్కడ నెరవేర్పు జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా దేవుని చిత్తం కోసం ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు దైవ చిత్తం ఏమిటి అని అంటే ఏమండి, ఇప్పుడు కూడా దైవ చిత్తం ఉంది. ఏంటో తెలుసా? దైవ చిత్తానుసారంగా కుటుంబాన్ని ఏం చేసుకురావాలి? నడిపించుకురావాలి. హల్లెలూయా కదా. అక్కడ అందుకు నా మాట రాస్తున్నాడు. ఏమని అంటే చూడండి, వచ్చిన భాగంలో కాకుండా ప్రభు యొక్క చిత్తమేమిటో ఏం చెయ్యండి? మీరు ఎవరి చిత్తాన్ని? మీరు అవివేకులుగా ఉండకండి, ఎవరి చిత్తం తెలుసుకోండి. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేది ప్రభు చిత్తాన్ని ఏంటో ఏం చేసుకోండి, మీరు తెలుసుకోనండి అని చెప్పి ఇంకొంచెం మనము 18వ వచనాన్ని చదువుదాం. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు నందల భయముతో ఒకరినొకడు. హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట రాశాడో. దీనికి ముందు రాస్తాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక అయ్యండి, అజ్ఞానుల వలె కాక ఎలా ఉండండి, జ్ఞానము కలిగి ఏం చెయ్యండి? మీరు నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఏం చేసుకోనండి, చూసుకోనండి. ఈ మాట హెచ్చరించాడు అక్కడ పైన. ఇక్కడ మనం చేయాల్సిన పని ప్రాముఖ్యంగా ఏమిటనంటే కుటుంబ వ్యవస్థలో ఒక సువాసన భరితముగా ఉండాలి అని అంటే
ముందు మేము దేవుని సంకల్పంలో మనం ఏమవ్వాలి? ఎవరి సంకల్పం ఏంటి? దైవ సంకల్పం అంటే చక్కని ఏం కలిగి ఉండాలంటే తెలుసా ఏమండి? కృతజ్ఞతాస్తుతులు ఉంచారు. అక్కడ అందుకని అన్నాడు, మీరు మత్తులు కాక ఏంటి ఎలా ఉండొద్దు అన్నాడు 18వ వచనంలో, మీరు మద్యముతో ఏమై ఉండకండి, మత్తులైపోకండి. మద్యము పురుషులు తాగుతారా అండి? అప్పుడు తాగుతారు, ఇప్పుడు తాగుతారు. మీకేదో అనుకుంటున్నారా? హైదరాబాద్ వెళ్ళాలి మనం, అక్కడ క్లబ్బుల్లో కబ్బుల్లో ఆడవాళ్ళు ఉంటారు. అవసరమైతే వాళ్ళ డ్రెస్ వెళ్ళేస్తారు, వీళ్ళ డ్రెస్సు వాళ్ళు వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అండి. అలాంటి పరిస్థితులు లోకంలో ఏమవుతున్నాయి? అక్కడికి వెళ్ళక్కర్లేదా? చుట్టుపక్కల కూడా ఉన్నారా? మా దావీదు అన్నాడు హైదరాబాద్ వెళ్ళక్కర్లేదండి అంటున్నాడు. ఎవరు అండి? అలాంటి పరిస్థితులు ఉన్నాయి. గుట్కాలు చేసేవాళ్ళు వాళ్ళే కాదు, సిగరెట్లు వాళ్ళే కాదు, మగవాళ్ళు అనుకున్నారా? ఆడవాళ్ళు ఎక్కువ కలిసేస్తున్నారండి ఇప్పుడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, కొన్ని వ్యసనాలు మనుషుల్ని మత్తులైపోయిన వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఏం తెలుస్తాయి? కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, దారి తప్పిపోయిన పరిస్థితులు, అల్లరి చిల్లరి పరిస్థితులకి గురైపోవటం, ఇవేమి ఏమైపోతే చెప్పండి. కొంతమంది తాగి మత్తులు అవుతారు, కొంతమంది చెప్పండి తిని మత్తులు అవుతారు. తినేసి ఏమైపోతారు? తిండిపోతు వలన కూడా ఏమైపోతారు? కొన్ని పరిస్థితుల వలన వాళ్ళ మత్తులుగా. కానీ ఇక్కడ చెబుతున్నాడు, మీరు మత్తులుగా ఏమవ్వకూడదో ఏం చేయమని చెబుతున్నాడు? ఒకరికొకడు కీర్తనలతోనూ ఏం చెయ్యండి? చక్కగా ఏం చేయాలి? కుటుంబంలో చెప్పండి, మన కుటుంబంలో సువాసన రావాలి, మంచి సువాసన భరితంగా మన బ్రతుకులు ఉండాలి అంటే ఆ ఇంటిలో ఏముండాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు, పాటలు పాడుకోవాలి. ఎక్కడ వింటున్నారా? పాడతారా మీ ఇంట్లో? మేము పాడతలేదండి, మేము హోమ్ థియేటర్లో కొనేసుకున్నామండి. ఇప్పుడు పాడడానికి కూడా ర్యాములు ఏమి అక్కర్లేదండి, మా ఫోన్ నుంచే ఏం చేసేస్తున్నాం, మేము బ్లూటూత్ కనెక్ట్ చేసేస్తున్నామండి. ఇక మాకు ఏ పాట కావాలంటే పాట అవి వచ్చేస్తున్నాయి. అవి అలా పెట్టేసుకుని ఈ పక్కన తినేసుకుంటూ ఉంటాం, ఈ పక్కన పడుకుంటూ ఉంటాం, ఈ పక్కన ఆడేసుకుంటూ ఉంటాం అండి. ఆ మ్యూజిక్కి మన శరీరం అంటూ ఉంటుంది అంతే. కానీ భావము ఎక్కడికి వెళ్దో? నీ కష్టాన్ని ఎవరు ఆదరిస్తారు? నీ దుఃఖాన్ని ఎవరు ఆదరిస్తారు? నీ కుటుంబంలో పరిశుద్ధాత్మని యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు ఎలాగ అనుభవించగలవు? కుటుంబము సువాసన భరితముగా ఉండే ఆ కుటుంబంలో ఏముండాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. చక్కగా పాడటం నేర్చుకోవాలి, పాడాలి అండి. కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్నా కలిసి ఏం చేసుకోండి చెప్పండి? ప్రభువా, ఈ రోజంతా నువ్వు కాపాడినందుకు వందనాలు, ఈ దినమంతా నువ్వు నా పట్ల ఎన్నో మేళ్ళు చేసినందుకు అని చక్కగా పాడి ఎవరిని స్తుతించవచ్చు? హల్లెలూయా. అలాగా మనం దేవునికి థ్యాంక్ యూ చెబుతూ, దేవునికి కృతజ్ఞతలు చెబుతుంటే దేవుని కృప మన కుటుంబాల మీద మెండుగా. హల్లెలూయా. స్తుతించే కుటుంబము ఆనందంగా ఉంటుంది, స్తుతించే కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది, స్తుతించే కుటుంబము చెప్పండి ఎలా ఉంటుంది? అక్కడ సువాసన భరితంగా. ఎందుకంటే ప్రభు అక్కడ ఉంటాడు. స్తుతులు ఎక్కడున్నాయో అక్కడ ఎవరుంటాడు? చంటి పిల్లల స్తుతుల మీద, ఇశ్రాయేలు స్తుతుల మీద, దేవుని పిల్లలు మనం స్తుతిస్తుంటే అక్కడ ఎవరుంటారు? మన ఇంటిలో ఏముంటుంది చెప్పండి? హోమ్ థియేటర్లో స్తుతా, మీ హృదయాల్లో స్తుతా. ఏ స్తుతి ఎక్కడ రావాలి? ఇక్కడి నుంచి రావాలి. ఆ కృతజ్ఞత కావాలి. ఇంకా మాట సంగీతములతోనూ అన్నాడు. ఏంటంటే మన ఇంట్లో ఏముండాలి? అప్పుడు కాలంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చక్కగా ఇశ్రాయేలు అందరూ చాలామంది దగ్గర తంబూర్లు సితార్లు ఏమయ్యాయంట. అందరికి ఇళ్లలో ఏముండేవి?
మంచి మంచి సితార్లు ఉండేవి. సితార్లు పట్టుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పాడి దేవుణ్ణి స్తుతించేవారు. మన ఇండ్లలో ఎంతమంది ఇళ్ళ దగ్గర సితారాలు ఉన్నాయి? స్తోత్రం. మనకేమై రావు, అవి రాకపోయినా భగవంతుడు మనకి 2 చేతులు ఇచ్చాడు. ఏంటయ్యి? ఈ 2 చేతులు ఇచ్చారు. చక్కగా చప్పట్లు కొట్టి ఏం చేయొచ్చు? చెప్పండి, స్తుతించవచ్చు. కొడతావా? ఎప్పుడైనా చర్చిలో అందరూ చప్పట్లు కొట్టండమ్మా అన్నాం అనుకోండి, వర్షం చినికలు పడినట్టు టుప్పుకు 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 ఒకదానికి ఏముండదు, సంబంధం ఉండదు. అదొక టైపు. అది ఏ నాదమో తెలవదు. అర్థం. కొంతమంది ఇంకా భక్తులు ఉన్నారండి, అసలు వాళ్ళు ఎలా రాస్తా ఉంటారు దేన్ని అంటే చెయ్యి కూడా ఏమైపోద్దని. ఇలా పక్కా స్వార్థపూర్లు అన్నమాట. దేవుడు అనుకుంటా నా కోసం నీ చెయ్యి కందిపోయేటప్పుడు నీ ముఖానికి నేను ఏమి చెయ్యలే అంటాడు. మనం ఏం చేయాలి చెప్పండి అండి? చప్పట్లతో దేవుణ్ణి ఏం చేయొచ్చు? లేకపోతే చక్కని ఒక కంజిని కొనుక్కోండి ఇంట్లో, లేకపోతే 2 తాళాలు ఏం చేసుకోండి, కొనుక్కోండి. లేకపోతే చిన్న డ్రమ్ము కొనుక్కోండి. ఎక్కడ? కుటుంబ ప్రార్థనలో ఏం చేయడానికి. అక్కడ వాటి మీద పాడడం వస్తే ఇక్కడ కూడా ఏం చేయగలరు? లేకపోతే మీరు పాడితే వీళ్ళు ఎటు కొట్టాలో తెలుతున్నది. వీళ్ళు ఒకటి కొట్టుడు, మీరు ఒక పాటుడు, మీది ఒక దారి. చెప్పరే? ఏం చేయాలి? సంగీతముతో వారు ఏం చేశారు అని ఉంది. ఏం చేశారు? వాళ్ళు దేవుని కీర్తించారు. అర్థం మీకు ఇక్కడ? మనము సువాసన ఫలితంగా మన బ్రతుకులు ఉండాలి అంటే అలాగూ దేవుణ్ణి ఆనందించు, దేవుణ్ణి స్తుతించడంలో అలాంటి తన్మయలము. హల్లెలూయా. అప్పుడు ఎంత బాగుంటుందో ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో. అదే మీకు ఇక్కడ ఒక్కోసారి మా కుటుంబ ప్రార్థన ఎన్నింటికి ముగిస్తామో తెలవదు అండి. 11 అయిపోద్దో 12 అయిపోద్దో ఒక్కోసారి. అలాగా ఏం చేస్తూ ఉంటే, పాడుకుంటూ ఉంటే, దేవుని స్తుతించుకుంటూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమైపోద్ది? దేవుని పిల్లలు మనం గమనించాల్సిన విషయం, దేవుణ్ణి అలాగూ ఏం చేయటం నేర్చుకోవాలి. మనము ఏం చేయటం నేర్చుకోవాలి? స్తుతించటం నేర్చుకోవాలి. చక్కగా దేవుడు మనకి ఏది ఇస్తే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. దేనికి? గొడ్డేసి లోన్ బీరువాలు పెట్టమని. అదే కొంతమంది బైబిల్ కొనుక్కుంటారు. దేనికి అనుకున్నారు? మా ఇంట్లో కూడా ఉంది, దాన్ని చక్కగా భద్రంగా తెత్తానికే తీసుకెళ్ళి ఇంట్లో పెడతానికి అంతే. దాన్ని తీయరు. 14 సంవత్సరాలైనా ఆ బైబిల్ నలగలేదు అంటే వాళ్ళు చదవలేదు అని అర్థం. ఇంకా అర్థం ఏంటో తెలుసా అండి? ఆ బైబిల్ని అసలు ఏం చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఉండాలి. వాటిని మనం చక్కగా ఏం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ఇల్లు ఒక సువాసన భరితంగా ఉండాలి. ఏ ఫర్నిచర్ లేకపోయినా పర్లా, అది కోట్ల రూపాయలు ఇల్లు లేకపోయినా పర్వాలా, భగవంతుడు మనకి ఇచ్చిన ఇల్లే ఇల్లు. ఆ కుటుంబమే కుటుంబము. అది దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అత్తరు వాసనతో. హల్లెలూయా. యేసు లేని ఇల్లు ఎన్ని ఫర్నిచర్ ఉన్నా, ఎన్ని వస్తువులు ఉన్నా, ఎన్ని వాహనాలు ఉన్నా ఏంటి ఆ బ్రతుక్కి? చెప్పండి. దుఃఖమే, ఉసూరు మొఖాలే. మానవుణ్ణి దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో తెలుసా అండి? మనిషిని దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో తెలుసా? మనందరినీ కుక్కల్లాగా, కోతుల్లాగా, కొనముచ్చి మొఖాల్లాగా పెట్టలేదు. మన మొఖాల్లో ఎన్ని రకాల మొఖాలు ఉంటాయో తెలుసా? ఒంట్లో బాగోపోతే ఒక ముఖం అండి, రంపట్టినప్పుడు ఒక ముఖం, జ్వరం వచ్చినప్పుడు ఇంకొక ముఖం, లంకనాలు చేసినప్పుడు అండి, ముఖ్యమైన చుట్టాలు వచ్చినప్పుడు ఒక ముఖం అండి. ఎంత స్పీడ్గా మార్చేస్తామంటే
అంత స్పీడ్గా మార్చేసేది అండి. ముఖ పోలికలు అంత స్పీడ్గా మార్చేసే శక్తి సామర్థ్యం ఈ భూమి మీద ఏ జంతువుకి ఏ పక్షికి ఎవరికి లేదు. అంత గొప్ప భాగ్యం ఎవరికి ఇచ్చాడు? నేను అనుకుంటున్నాను ఎంత మంచి గొప్ప సిస్టమ్ కూడా అలా మార్చేద్దామన్న ఎవరి ముఖాలో అప్పటికప్పుడే నవ్వుతారు, అప్పటికప్పుడే కోపం. కొంతమంది అలిగే ముఖం, శనిగే ముఖం అండి. ఫోటోలు తీసుకోండి ఈసారి, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయిగా. ఏ ఫోటోలు తీసుకుంటారా? నేను చెబుతామే కానీ ఒక్కడికి కూడా వాట్సాప్ పెడతలేదు నాకు అండి. ఫోటోలు తీసుకోండి. ఏడ్చినప్పుడు ఎలా ఉంటానో అని ఏడ్చేసి ఫోటో తీసుకోండి. నవ్వినప్పుడు తీసుకోండి, పళ్ళు ఎలా పడతాయో అండి. ఆ పాసిపళ్ళు కడిగారో కడగలేదో, ఎర్రగొన్నాయో నల్లగొన్నాయో అప్పుడు అని తెలుస్తాయి. చెప్పండి, ఇవన్నీ రకాలుగా కొంతమంది భలే మేకప్ వేస్తారు, కొంతమంది జుట్టి ఎదరికేసి ఫోటో తీస్తారు, వెనకేసి ఒకటి తీస్తారు, మళ్ళీ అన్నీ ఏం పెడతారో స్టేటస్లో పెడతారు. నన్ను చూడండి, నా ముఖం చూడండి అని అండి. అర్థం మీకు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాడు. మనిషికి దేవుడు అంతా ఏమిచ్చాడు? కుటుంబంలో అలా నవ్వుతూ ఒకరు చూసుకొని ఆనందించే మొహాలు ఉన్నాయా ఇంట్లో? భగవంతుడు పెట్టిందే ఫోటో తీసి ఆళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి స్టేటస్లో ఆడు చూడమని ఈడు చూడమని కాదు. ఎవరి మొఖాలు? మన కుటుంబాలను దేవుడు చేసింది, అందంగా చేసింది ఎవరో చూపించి వాళ్ళందరూ నవ్వుతం కోసం కాదు. మన కుటుంబంలో కుటుంబీకులందరూ సంతోషించిన కొరకే దేవుడు చక్కటి రూపురేఖలు ఎవరికి ఇచ్చాడు. హల్లెలూయా. అవునా? మరి కుటుంబంలో వాళ్ళకేమో మాడు మొహమే, అలుగుడు మొహమే. ఏ మొహం? కొంతమంది పెట్టాను తిను, ఏం చేశాను? పెట్టాను తిను అంటే పెట్టానండి, రండి తిందాం అన్న ముఖం ఎలాగుంది? పెట్టాను వెళ్ళు ఏంటి అంటే అక్కడేమో కరుడు ముఖమా, ఫోటోలో స్టేటస్లోనేమో ఈ ముఖమా. ఈ ముఖం అందరూ చూడాలి, కట్టుకున్న వాడేమో ఏ ముఖం చూడాలి? చెప్పరా? చెప్పండి, అర్థం మీకు ఇక్కడ అండి. కుటుంబంలో దేవుడు చక్కగా పిల్లలు అందరూ కలిసి ఏ ముఖంతో ఉండాలి? ఒక్కొక్కరిది ఒక్కొక్క ముఖం. ఇంట్లో బయటికి వెళ్తే మళ్ళీ అంటే మళ్ళీ లోనకొస్తే నేను మాట్లాడినా, నీతో మాట్లాడినా, కట్టుకున్న కంచి సుఖమే లేదు. ఒక్కొక్కరిదే ఏంటి చెప్పండి? పిల్లల ముఖం వాళ్ళది ఒక ముఖం. అన్నీ అమ్మకే కొంటావు కానీ నాకేం చేయట్లేదు, ఎవరు కొంటలేదు, అన్నీ అమ్మకేనా అన్నవాడు ఒకడు అండి. అన్ని పిల్లలకేనా మరి నేనేమైపోవాలి అన్నవాడు ఒకడు అండి. ఏం లేదా ఇంట్లో చెప్పండి. ఇలాంటి గందరగోళాలు ఉంటే ఆ ఇల్లు ఏమన్నా చెప్పండి కదా. దేవుడు మన కుటుంబ వ్యవస్థ అలా ఉండటం కొరకు చేయలేదు. చక్కగా ఒకరొకళ్ళు చూడండి సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరు కలిసి శుభ్రంగా స్తుతిస్తూ పాడుతూ దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఉంటే అందులో ఉన్న చెప్పండి హల్లెలూయా. అది నాకు అనిపించింది అండి. మరి ఆ మార్త వాళ్ళ ఇల్లు ఏ వాసన వచ్చేసింది? ఏ వాసన వచ్చేసింది? మన ఇల్లు ఏ వాసన వచ్చేయాలి? మన ఇల్లు ఏ వాసన వచ్చేయాలి చెప్పండి? అత్తర వాసన, సువాసన. ఏ వాసన? కొన్ని ప్రోగ్రాములు వస్తే మోటు పోతలు ఉంటే ఆడికి సమోసా కనపడేటప్పటికి ఆడికి ఏమొచ్చేది? సువాసన. ఆడి తలకాయ ఎంత అయిపోతే బేసిన్లో ఉన్న సమోసాలు అంటే వెళ్ళిపోతాయి ఇంట్లో అందులోకి. అర్థం మీకు ఇక్కడ మనుషులు ఏ సువాసనలు కావాలి మనకి? అర్థం మీకు ఇక్కడ మా తల్లి ఏమండి ఇలా రెండు లగేజీలు ఇచ్చుకుని వచ్చేసేసి షాపాలోకి వచ్చి దబే నడిపోయింది. పడిపోయి అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి, మన ఆదాయం ఎప్పుడు పెరుగుద్దండి అంటుంది. అన్నిటికీ ఏం పెరిగిపోయినాయి అంట?
అండి రేటు సరుకులు సంతలోకి వెళ్ళి తెచ్చింది. అమ్మగారు నిజంగా తెచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ తెచ్చి అలా పడేసేసి సోఫాలో పడిపోయి అన్నిటికీ ఏం పెరిగిపోయింది. మన ఆదాయం ఎప్పుడు పెరుగుద్దంటే టీవీలో వచ్చేస్తుంది. ఏమన్నా తెలుసా? చిట్ ఫండ్ కట్టేస్తే మీ ఆదాయం ఏమైపోద్ది. ఏంటే దావీద్ గారు కరెక్ట్గా చెప్పినట్టున్నాడు. ఏదో ఏంటది సీరం ఫిట్ ఏదో మొత్తానికి అది కట్టేస్తే అంట మన ఆదాయం కూడా ఏమైపోద్ది. మరి అందులో డబ్బులు కట్టద్దు, మనం అందులో పెట్టుబడి పెట్టకుండా పెరిగిపోద్దా. అసలే గది లేదురా అంటే అంటారు కదా అండి. సంపింగ్ నూనె అంటారు కదా మీసాలకి, అసలే మీసం లేదంటేనా భలే మీరు చెప్పరు ఎలాంటి, మళ్ళీ మమ్మల్ని మేము అనుకుంటారండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి దేవుని పిల్లలు, మనుషులు ఇలాంటి యాడ్లు ఇలాంటి అట్లు చూసుకుంటున్నాం, ఇహి అనుకుంటున్నాం అంతే. ఎవరు రియల్గా మన బ్రతుకు సువాసన ఫలితంగా అండి అది ఎప్పుడు మారితే నువ్వు చక్కగా దేవుణ్ణి ఏం చేయమన్నాడు దేవుని వాక్యము ఏం చెబుతున్నాడు చూడండి. అక్కడ చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ అక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు అన్నమాట. మరియు అవును ఆత్మపూర్ణులయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏం చేసుకోండి, మీరు హెచ్చరించుకోండి. ఎవరైనా పొరపాట్లు ఉన్నాయనుకో ఏం చేసుకోమంటున్నాడు? చక్కగా కుటుంబ ప్రార్థనలో అండ్ కుటుంబంతో కలిసి ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ఇదిగో నువ్వు కూడా ప్రార్థన చేయాలి, లేకపోతే నువ్వు కూడా దేవుని సన్నిధి రావా, ఇదిగో నువ్వు ఇలా ఉండకూడదు, ఇదిగో ఇలా ఖర్చు పెట్టకూడదు, ఇది మంచిది కాదు అని ఏం చేసుకోమంటున్నాడు? ఎక్కడ ఆ కుటుంబంలో ఏం చేసుకోవాలి చెప్పండి? హెచ్చరికలు లేని కుటుంబం. అర్థం మీకు ఇక్కడ ఒకరికొకరు చెప్పుకోరు. వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారంటే పక్కలు చెప్పుకుంటారు. ఎవరు చెప్తారు? నువ్వు ఎలా ఉండటం మంచిది కాదు, చాలా ఇబ్బంది అంటే చక్కగా ఒకరినొకరు సమర్థించుకొని ఏమండి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొంతమంది ఎవరికి చెబుతూ ఉంటారు అనుకున్నారు? ఇంట్లో గొడవ అంతా పాలోడికి చెబుతూ ఉంటారంట, తోటకూరోడికి చెబుతాడు, గోంగూరోడికి చెబుతాడు. ఎవరి సంగతి? అర్థం మీకు ఇక్కడ ఈ ఎవరికో చెప్పుకుంటూ ఎందుకు? ఇంటికి వచ్చే తంటాల మమ్మల్ని అందరికీ చెప్పామనుకోండి, ఇంటి గుట్టంతా ఈదులో పెట్టేస్తాం. వాళ్ళ పని అయిపోయింది, ఇంకేం లేదు. మా అత్తమంది ఏదైనా కష్టం వచ్చి ఒక 100 రూపాయలకి వెళ్ళావనుకో వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఎందుకు తెలుసా? ఇచ్చినా మళ్ళీ తీర్చే రకం. ఎందుకంటే నీ గుట్టు నువ్వే ఏం చేసేసుకున్నావో అండి. ఈరోజు మీరు గమనించండి, ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకో కూర్చున్నప్పుడు చక్కగా ఇదిగో ఇలా కాదండి, ఇలా ఉండాలండి, ఇలా చేద్దామండి, అలా చేసుకో చక్కగా. ఎక్కడ? అందుకని అక్కడ మాట చెబుతున్నాడు, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ చక్కగా ఏం చేసుకోండి, హెచ్చరించుకొనొచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు ఏం చెయ్యండి, మీరు కీర్తించు. హల్లెలూయా. అది అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? సువాసన భరితంగా ఉంటుంది. అర్థం మీకు ఇక్కడ ఈ దినం నేను మీకు గుర్తు చేసేది ఒకటే, మన బ్రతుకులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రభువుకి చాలా అండి సువాసన భరితంగా ఉండాలి. అర్థం మీకు ఇక్కడ కొన్ని కుటుంబ వ్యవస్థలే చాలా ఎలా ఉన్నాయి తెలుసా? దుర్వాసనకరంగా ఉన్నాయి. అతల్య దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆమె సరిలేని నడవడిక వలన భర్తను పోగొట్టుకుంది. ఆమె సరిలేని నడవడిక వలన ఏమండి ఆమె కుమారుణ్ణి పోగొట్టుకుంది. ఆమె సరిలేని ప్రవర్తన వలన తన జీవితాన్ని నాశనము. అర్థం మీకు ఇక్కడ అందుకనే మహాజ్ఞాని సొలొమోను చెబుతాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఏం చేసుకుంటుంది అండి. కట్టబడేది పీకబడేది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? అర్థం మీకు ఇక్కడ అందుకనే బైబిల్ గ్రంథంలో మనం అతల్యను చూస్తాం. అంత చాలా దయనీయంగా తన కుటుంబ వ్యవస్థను ఏం చేసింది చెప్పండి? సర్వనాశనము చేసుకుంది. కానీ
ఈ దినము దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడు. ఈ దినము దేవుడు మనందరి జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆయన కోరిక అంటే మన గృహము ఎలా ఉండాలి? సువాసన. యేసు మన ఇంట్లో ఉండాలి. యేసయ్య మన ఇంట్లో ఉన్నాడా? మన ఇల్లు ఎలా అయిపోద్ది? సువాసన. ఎందుకంటే అక్కడ చక్కని ఏముంటుంది చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు అంటే అక్కడే ఒకరినొకరు ఏం చేసుకుంటున్నాము? హెచ్చరించుకుంటాం. ఇంకొక మాట అక్కడే మీకు రాయబడింది. ఆ వచనంలో నేనే చదువుతాను, మీరు చూడండి. 21వ వచనం, క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు ఏం చెయ్యండి? ఒకరికి ఒకళ్ళు ఏమవ్వండి? లోబడండి. భర్తకి భార్య లోబడాలి కదా? ఏమవ్వాలి చెప్పండి? అదే విషయాన్ని కిందకు వచ్చేటప్పుడు కూడా ఏం చేశాడు చెప్పండి? 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువులే మీ సొంత పురుషునికి ఏం చెయ్యండి? లోబడండి. చూసారా ఏం చేయమన్నాడు? మీ కుటుంబంలో ఏముండాలి? లోబడే స్వభావము. లోబడే స్వభావం ఉంటే అక్కడ ఏ సమస్య వస్తుందా? వెంటనే ఒకళ్ళు కోపడుతున్నారు అనుకోండి, ఒకళ్ళు తగ్గిపోయారనుకో, ఏముండదు అసలు? ఏముండదు. మీకు ఈజీగా అర్థం అవ్వాలనుకోండి, 2 బుడగల నిండా గాలి కొట్టేసామనుకోండి, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, 2 బుడగలు తిన్నగా ఉంటాయా? ఏం చేస్తాయి? ఒక బుడగేమి ఇటు గుద్ది, ఒక బుడగేమి ఇటు గుద్ది, ఇటు వెళ్తాయి 2. ఒక దానికి ఫినిష్ ఇచ్చి బిజ్జి పెట్టేసామనుకోండి, అది గాలంతా పోయి తప్పైపోద్ది. ఈ తప్పైపోయింది గాలున్న బుడగ మీద పడిపోయి అది ఎటు ఊగితే ఇప్పుడు మన బుడక్కి ఏం పీకాలి? కొద్ది గట్టిగా చెప్పండి. ఒక బుడకి గాలి ఫుల్లుగా ఉంటే ఒక బుడకి గాలి పీకేయాలి అంతే. భర్త కోపం వచ్చినప్పుడు భార్య మెల్లగా డౌన్ అయిపోవాలి. అమ్మగారు కోపం వచ్చినప్పుడు అయ్యగారు కొద్దిగా డౌన్ అయిపోయాడు, గొడవ ఉండదు అక్కడ. నీకేనంటే నోరు ఉంటా నాకు లేదనుకున్నావా? నీకేనంటే నలుగురు ఉంటా నాకు లేరు అనుకున్నావా? 2 ఊగినాయి అనుకోండి, ఎలాగుంటుంది? అర్థం మీకు ఇక్కడ? అదే గమనించాలి. దేవుని పిల్లలు మనం గుర్తించాల్సిన విషయం. కుటుంబ వ్యవస్థ చాలా దుఃఖకరంగా మారిపోవడానికి కారణం అదే. మొఖాలు మాడిపోతానికి కారణం అదే అండి. మనం ఇల్లు సువాసన భరితంగా ఉండాలి అని అంటే అక్కడ ప్రభు చెబుతున్నాడు, ఏమవ్వండి? క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు ఏం చెయ్యండి? ఎవరి భయంతో? దైవికమైన భయాన్ని మీరు కలిగి మీరు చక్కగా ఏమై ఉండండి? లోబడండి. హల్లెలూయా. ఎక్కడ లోబడతామో ఆ కుటుంబము చాలా అన్యోన్యమైన కుటుంబం. లోబడని కుటుంబము ఎప్పుడు దెబ్బతింటది? అల్లరి పాలు, అవమాన పాలు ఏమండి, అప్పుల పాలే ఏమండి. ఎందుకరా అంటే వాళ్ళు ఏ మనసు లేదు వాళ్ళకి, ఏమవరు కదా. అక్కడ అన్నాడు క్రీస్తునందలి ఏంటంటే దేవుడు ఉన్నాడు, మేము నీటి మీద బుడగలాంటి బ్రతుకులు, అహంకారం మనకి తగదో, కోపం మనకి తగదో, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం తగదో అని ఏమవ్వాలంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడ్డారా వాళ్ళు ఏమవుతారు చెప్పండి? చక్కగా లోబడతారు. లోబడిన తర్వాత ఇంకొక మాట అక్కడ ఇంకా మీకు గుర్తు చేస్తాను చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో 23వ వచనాన్ని 24వ వచనం చదువుతున్నాను. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. చాలు ఇక్కడ మాట రాస్తున్నాడు. ఏమని అండి? పురుషునికి ఒక మాట చెబుతున్నాడు. నువ్వు నీ భార్యని ఏం చేయమన్నాడు? ప్రేమించు. నీ కుటుంబము సువాసన భరితంగా ఉండాలంటే ప్రేమించే మనసు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యని కూడా. ఇద్దరు ప్రేమించాలి. లోబడటం, ఇద్దరూ లోబడాలి. తప్పేమి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ. ఒకరికొకరు లోబడినప్పుడు మంచి పరిస్థితులు చూస్తాం. అలాగే ఒకరిని ఒకరు ఏం చేసినప్పుడు చెప్పండి? ప్రేమించినప్పుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం మీకు ఇక్కడ అనవసరమైన ప్రేమలొద్దు. ఎవరి ప్రేమ కావాలి?
ఒకటి దేవుని ప్రేమ కావాలి, దేవుడు ఇచ్చిన భార్య, భర్త, బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు ప్రేమించుకో. ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. అది దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ ఎప్పుడు క్షేమాభివృద్ధిని, హల్లెలూయా, క్షేమాభివృద్ధిని కోరేదే ఏ ప్రేమ? ఏ ప్రేమ? దైవికమైన ప్రేమ. అక్కడ అందుకునే పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు కదా. మీరు ఏమై ఉండండి? ప్రేమ కలిగి. తర్వాత ఇంకో మాట అన్నాడు చూడండి 27వ వచనంలో, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టేది మరి ఏదైనా లేక అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత అది పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడ్డకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరములే ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. తన భార్యను ప్రేమించి తను ఏం చేసుకున్నాడు? చాలు. ఇక్కడ ప్రేమ ఎంత గొప్పదో ఏం చేస్తున్నాడు తెలుసా? తెలియచేస్తూ. ఎందుకనంటే అక్కడ మాట ఉన్నాడు, ఏమన్నా తెలుసా? అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము అలా ఉండాలని కోరుకున్నాడు. సంఘమునకు శిరస్సు ప్రభు అయితే కుటుంబానికి శిరస్సు ఎవరో? పురుషుడే. హల్లెలూయా, అవునా? ఇప్పుడు పురుషుడు ప్రేమించే స్వభావము ఏమై ఉండాలి? పోషించేవారై ఉండాలి. దాన్ని ఇంకా ఏం చేయాలి? సంరక్షించే వాళ్ళై ఉండాలి. అది ఎలాగా? పరిశుద్ధమైనది గాను, చెప్పండి, నిర్దోషమైనది గాను, ఇంకా నిష్కలంకమైనది గాను ఏమవ్వాలి? ఆయన మహిమ ఎదుట నిలబడేదిగా. హల్లెలూయా. అంటే దేవాతి దేవుడు సంఘం విషయమై ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో కుటుంబము కూడా అలాగే ఉండాలని ఎవరు కోరుకున్నాడు? ఎవరు కోరుకున్నారు కదా? అప్పుడు మన కుటుంబము ఎలా ఉంటుంది చెప్పండి? సువాసన భరితముగా, పవిత్రతకి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం. ఏమండి ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? సువాసన భరితంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళే అబద్ధాలు, ఎవరికి వాళ్ళే దొంగతనాలు, ఎవరికి వాళ్ళే దాచేసుకుంటారు, ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు అనుకోండి. ఆ కొంప ఎలా ఉంటుంది? అందుకనే కుటుంబం అంటే మనిషి కొంప అన్నాను. ఎందుకంటే అది చేసే పనులు అంటే అనుకోండి. ఎలాంటి పనులు? ఎవరికి డబ్బులు దొరికితే వాళ్ళు తీసేసుకుంటారు, ఎవరికి తిండి దొరికితే వాళ్ళు తినేస్తారు. అండి ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? చిన్నపాటి పరలోకలాగా ఉంటుందా? కదా. అక్కడే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిష్కలంకమైనదిగా కుటుంబము కూడా అలా ఉండాలి. హల్లెలూయా. సంఘము అలాగ ఉండాలి దేవుడు కోరుకుంటాడు. కుటుంబము కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఓ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు. అంటే ఇది ముఖ్యమైనది. అలా ఉన్నప్పుడు సంఘము ఎత్తబడద్దే, కుటుంబము కూడా చెప్పండి ఎలా ఉంటుంది తెలుసా? సువాసన భరితంగా. హల్లెలూయా. పరలోకం ఎక్కడో కాదు, ఇక్కడే మనం చిన్నపాటి పరలోక అనుభూతిని మనము అక్కడ దేవుడు మనం దీవించి మంచి పరిస్థితుల్లో ఉన్నాం కదా, ఇక్కడ కూడా దేవుడు మనకి మంచి పరిస్థితులు ఇస్తాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి పరలోక ఆనందం అని అనుభవిస్తాం కాదు, ఇక్కడ కూడా ఆ తృప్తికరమైన బ్రతుకు మనం ఏం చేయొచ్చు? బ్రతకచ్చు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏమన్నా తెలుసా? దేవా, ఈ రోజు నుంచి నా ఇల్లు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి. అక్కడే ప్రేమ, ఐక్యత, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి. అక్కడ మంచి యథార్థత, పరిశుద్ధత ఉండాలి కదా. అక్కడ ఇంట్లో దొంగతనాలు ఉండకూడదు. కొంతమంది ఏమనుకుంటే తెలుసా? భర్త జేబులో తీసేసుకుని దొంగతనం కాదు అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరే తీసుకోకపోతే ఎలాగండి ఇస్తాడు అనుకున్నారంటే ఎవరో అన్నారు ఒక్కొక్కళ్ళు. మీరు మంచోళ్ళే, మీరు అలాంటి వాళ్ళు కాదేమో చెప్పండి. మా ఇంట్లో ఏ తప్ప ఏం బయట ఇంట్లో ఏం చేయలేదు చెప్పరే. దొంగతనం చేసామా? జాగ్రత్త, అది కూడా చెప్పు తీసుకోండి. హల్లెలూయా. దేనికి ఖర్చు పెట్టామో ఏం చేయండి రండి. మా నాన్న జేబులో కదా మేము తీసేసుకున్నామో అనుకోకూడదు. ఎవరి జేబులోయే తండ్రికి చెప్పాలి. ఏం చేస్తున్నామో
దేవుడు చూస్తున్నాడు. మీరు యథార్థత కలిగి ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పరే? ఆశీర్వదిస్తాడు. మనుషులు చూడరు, ఎవరు చూస్తున్నారు? పిల్లలకి చెప్పాలి. మీరు యవనస్తులు, మీరు పెద్దలు, మీకు చెప్పాల్సిన అవసరము, మీకు ఒక మనసాక్షి ఉంది. బోధించవలసిన పరిశుద్ధాత్ముడు తన సేవకుని నిలబెట్టుకుని ఆయన బోధిస్తున్నాడు. ఆ మాటలు మీరు విని ఈ చెవుతో ఏం చేయటం వదిలిపెడితే మీ కొంపలకి మీరు తెచ్చుకుంటారు తెప్పలో. కానీ వాక్యాన్ని శ్రద్ధగా విని వాటిని మీ హృదయాల్లోకి తీసుకున్నారా? మీరు ఇప్పుడే జాగ్రత్త కలిగి ఉంటే మిమ్మల్ని గొప్ప వాటి మీద దేవుడు మిమ్మల్ని అధిపతులను ఇస్తాడు. ఈ కొంచెములో మీరు నమ్మకంగా ఉంటే నేను మిమ్మల్ని ఎక్కడ పెడతాన్నాడు. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ ఆశీర్వాదం కావాలంటే ఈ ఇంట్లో మీరు ఏమై ఉండాలి? ఈ ఇంట్లో నిర్దోషులుగా ఉండాలి. ఈ ఇంట్లో పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఇంట్లో నువ్వు ఆత్మీయంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ ఇంటిలో ఉండడానికి నువ్వు ఎవరవే చెప్పండి? అర్హులు. అర్థం మీకు ఇక్కడ ఈరోజు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుడు మన ఇల్లు ఈ రోజు నుంచి ఎలా మారిపోవాలి? యేసుని నీ ఇంట్లో కలిగి ఉంటే చాలు. నీ ఇల్లు ఏమైపోద్ది? ఇది దేవుని చిత్తము అని నువ్వు గ్రహించాలి. రెండోది, నీ ఇంట్లో కృతజ్ఞతలు ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞత ఉండటమే కాదు, లోబడే స్వభావము కలిగి ఉండాలి. లోబడే స్వభావం కలిగిన కుటుంబం ఏం చేయబడుద్ది? ఆశీర్వాదం. ప్రేమించే కుటుంబము ఎలా ఉంటుంది? సువాసన భరితముగా ఉంటుంది. పరిశుద్ధము, నిర్దోషము, నిష్కలంకంగా ఉన్న కుటుంబమే ఎలా ఉంటుంది? సువాసన భరితంగా ఉంటుంది. మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఈరోజు దేవుని పాదాల దగ్గర మనల్ని మనంగా పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుని ఆశ మన ఇళ్ళన్నీ సువాసన భరితంగా మారాలి. యేసయ్యా, దుర్వాసనతో నిండిపోయిన ఇల్లది, మరణముతో నాయనా అయ్యా మృత్యువు కేకతో ఉన్న ఇల్లది, సైలెంట్ అయిపోయిన ఇల్లయ్యా, ఏడుపులతో నిండిపోయిన ఇల్లయ్యా, అది ఎంతో మంది వచ్చి ఆదరించవలసిన ఇల్లయ్యది, కానీ సువాసనతో నిండిపోయిందయ్యా ఇల్లు. నాయనా, నా ఇల్లు కూడా ఒకవేళ దుఃఖంతో ఉందేమో, నా ఇల్లు కూడా మరణ వేదనతో ఉందేమో. ప్రభువా, అలా వద్దు నాయనా, నా ఇంటిని ఇప్పుడు సువాసన గృహంగా మార్చు ప్రభువా. మరి ఆ మార్త ఇంటిలో నువ్వు వచ్చావు, ఈ దినము నువ్వు నా ఇంట్లో ఉండాలి. దేవా, నా ఇల్లు కట్టబడట నీ చిత్తం, ఇది నీ సంకల్పము. నీ సంకల్పం వల్లనే మేము ఒక కుటుంబంగా కట్టబడ్డాం. అందుకే మేము నిత్యము నేను స్తుతిస్తామయ్యా, సంగీతముతో స్తుతిస్తాము, హెచ్చరించుకుంటూ నేను స్తుతిస్తామయ్యా. దేవుని పిల్లల ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవా, నా ఇల్లు సువాసనగా మారాలి అంటే నా ఇంట్లో ఇది దేవుని సంకల్పము వలనే కట్టబడిన ఇల్లుది, దేవుని చిత్తములో కట్టబడిన మేము. ఈరోజు గుర్తించండి. ఎవరో చేశారనుకోవద్దు, ఎవరో చేత్త వలన నువ్వు కట్టబడలేదు. ఇది దేవుని చిత్తం. నీ పెళ్ళి ఎవరో చేశారని కాదు, ఎవరో ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి చేశారనుకోకు. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో నేను కట్టబడ్డాను. దేవుని చిత్తంలో దేవుడు నా పిల్లలు ఇచ్చాడు, నాకు ఒక ఇల్లు ఇచ్చాడు. దేవా, ఇంటిలో నిన్ను స్తుతిస్తానయ్యా. దేవా, ఇంటిలో ఉన్న మేమందరము నిన్ను ఘనపరుచుతాం దేవా. ఇంటిలో మేమందరము లోబడతాం దేవా. ఇంటిలో మేమందరం ఒకరినొకరు ప్రేమించుకుంటాం ప్రభువా. ఇంటిలో మేమందరము ఒకరికొకరు నిర్దోషులు, నిష్కలంకంగా ఉంటామయ్యా. నా ఇల్లుని పరలోకంగా చేయ్యా, నా ఇల్లుని సువాసనగా చేయ్యా అని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. యేసయ్య ఈరోజు మన గృహములను సువాసన గృహముగా మార్చబోతున్నాడు. ఆనందముతో నింపబోతున్నాడు, ఆశీర్వాదముతో నింపబోతున్నాడు. మన గృహములన్నీ కూడా ప్రభు యొక్క దీవెనలతో నింపబోతున్నాడు. ప్రభు దీవెనలు మన ఇంటి మీదకి రావాలి. వాళ్ళ అందరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లలో చేయి పెట్టబోయే ముందు కూడా
మిమ్మల్ని మీ అంతరంగములను పరిశీలన చేసుకొని ఆయన పాదాల దగ్గర ప్రార్థించండి.